ముందస్తు సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో అంగరంగ వైభవంగా సంక్రాంతి సంబరాలను ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డూడు బసవన్న విన్యాసాలు, హరిదాసు హరినామ సంకీర్తనలు, భోగ భాగ్యాలు అందించే భోగి మంటలు, పిండి వంటలు, రంగవల్లులు ఎంతగానో ఆకట్టుకున్నాయి. సంక్రాంతిని రాష్ట్ర ప్రభుత్వం పండుగగా గుర్తించి 2014 నుంచి 2019 వరకు సంబరాలు చేయడం జరిగిందని జ్యోతుల నెహ్రూ తెలిపారు. తిరిగి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు చేస్తున్నామంటున్న ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూతో మా ప్రతినిధి సిద్ధు ఫేస్ టు ఫేస్. కాకినాడ జిల్లాలో జగ్గంపేట సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయి. సౌమోక సంక్రాంతి సంబరాలంగా అందరినీ ఏకం చేసి పండిత నెహ్రూ గారు ఉన్నారు. మరింత సమర్థం జగ్గంపేట ఎమ్మెల్యే గారు నెహ్రూ గారిని అడిగి మాట్లాడేసుకుని సార్ సౌమోక సంక్రాంతి సంబరాల్లో అందరినీ ఏకదాటిగా తీసుకొచ్చి పండుగలా తీసుకుంటారు. ఎలా ఉంది సార్? చాలా ఆనందంగా ఉంది. తెలుగు సంస్కృతిని ఉట్టిపడే విధంగా ఇవాళ జగ్గంపేటలో ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మా గౌరవ చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశంతో ఇది ఒక ప్రభుత్వ పండుగగా ఇవాళ మేము జరుపుకోవడం జరుగుతుంది. మళ్ళీ ఎప్పుడో గత మా చిన్ననాటి రోజులు ఈ పండగ కార్యక్రమం సందర్భంగా గుర్తుకొస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ రోజుల్లో జంగందేవర్లు వచ్చేవారు, పొడబొక్కలు వచ్చేవారు, కొమ్మదాసులు వచ్చేవారు, ఇలాగే గంగిరెడ్ల వాళ్ళు వచ్చేవాళ్ళు, సోదమ్మలు వచ్చేవారు, మహంకాళీలు వచ్చేవారు, ఇలా అందరూ వచ్చేటటువంటి పరిస్థితి ఉండేది. మళ్ళీ దాన్ని జగ్గంపేట కూడల్లో ఈ రోజు ఈ సందర్భంగా సంక్రాంతి వేడుకల సందర్భంగా మరి అన్ని ఒక్కసారి ఆవిష్కరించడం అన్నది ఒక అదృష్టంగా భావిస్తున్నాను. అయితే హిందూ సంప్రదాయాన్ని పరిరక్షించుకోవడమే కాకుండా మనం అంతా సుఖశాంతులతో ఉండేటటువంటి సంతోషకరమైనటువంటి దినం ఈ నెల ధనుర్మాసం అన్నది రైతాంగానికి ఆదాయం వచ్చేటటువంటి ప్రధానంగా ఒక మాసం. ఆ మాసంలో రైతులందరూ ఉత్సాహంగా ఉంటారు, ప్రజలందరూ ఉత్సాహంగా ఉంటారు. అదే ఈరోజు జరుగుతున్నటువంటి పండగగా భావిస్తూ కన్నులు విందుగా ఉన్నటువంటి ఈ పండగకి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. రాబోయే 3 సంక్రాంతి లోపల జగ్గంపేట అభివృద్ధి ఏ విధంగా ఉండవచ్చు? అభివృద్ధి అన్నది జ్యోతుల నెహ్రూ అన్నది అభివృద్ధి. సంక్రాంతి సంబరాలు అందరితో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని చెప్తున్నారు. అభివృద్ధి అంటే నెహ్రూ అంటేనే అభివృద్ధి అని చెప్తున్నారు. ఇది మొత్తం మీద కాకినాడ జిల్లా జగ్గంపేటలో జరిగే సంబరాలు కెమెరామెన్ కరుణాకర్తో సిద్ధు రాజు.